సమాజానికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరోసారి శంకర్ నేత్రాలయాన్ని పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ రవీంద్ర గౌడ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రక్కన శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రిని ఎమ్మెల్యే దానం నాగేందర్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ తిరిగి పునఃప్రారంభించారు. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన కంటి చికిత్సలను కొద్దిపాటి వైద్య ఖర్చులతో అందించబోతున్నట్లు కంటి వైద్యులు రవీందర్ గౌడ్ తెలిపారు. గతంలో తమ శంకర్ నేత్రాలయం స్వచ్ఛంద సంస్థ ద్వారా హైదరాబాద్, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉచితంగా 30,000 మందికి కంటి ఆపరేషన్లను, 3 లక్షల మందికి కంటి అద్దాలను కూడా అందించినట్లు వెల్లడించారు. శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఉద్దేశము సనత్ నగర్ నియోజకవర్గం అడాప్ట్ చేసి అందులో ఉన్న అంధత్వాన్ని నివారించడం, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు కానీ కంటి ఆపరేషన్ చేయడానికి కూడా మన శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఎప్పుడు ముందుంటుంది. ఇంతకు ముందు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున హైదరాబాద్లో కానీ మెదక్ జిల్లాలో కానీ 30,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేసింది. దాన్ని అనుసరించే మాకు రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా శంకర్ నేత్రాలయం కంటి ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశము ప్రజలకు మంచి నాణ్యమైన చూపు అతి తక్కువ ధరలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈరోజు దానం నాగేందర్ గారు, కోట నీలిమ గారు వచ్చి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి పునఃప్రారంభానికి దోహదపడి ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా శంకర్ నేత్రాలయంతో అనుసంధానమై కాన్స్టిట్యున్సీలో, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మోతాదులో క్యాంపులు నిర్వహిస్తాం. ముఖ్యంగా డివిజన్ వైజ్, వార్డ్ వైజ్ క్యాంపులు నిర్వహించి వారికి అందరికీ కంటి ఆపరేషన్ చేయడానికి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే కాదు, దాని కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్లోని కానీ మెదక్ జిల్లాల వారు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ద్వారాలు తెరిచి ఉంటాయి.